లగ్నము, లగ్నం యొక్క లక్షణాలను గమనించడం అనేటటువంటి ఒక విశేషమైనటువంటి అంశం. 12 లగ్నాలకు సంబంధించినటువంటి అంశాలలో కూడా ప్రత్యేకంగా ఒక్కొక్క అంశానికి సంబంధించినటువంటి కారకత్వాన్ని విశదీకరంగా చాలా ప్రత్యేకంగా గమనించేటట్లయితే దాని యొక్క లక్షణాలను అధ్యయనం చేసే అవకాశం కలుగుతుంది. కారకత్వం యొక్క విశేషాలు మనం బాగా తెలుసుకుంటున్నప్పుడు ఆయా వ్యక్తులతో మనం ఏ విధంగా బిహేవ్ చేయాలనే విషయం కూడా తెలుసుకుంటాం. అందుకని ఆ వరుసలో పరంపరలో భాగంగా మేష లగ్నం తర్వాత మనం వృషభ లగ్నం గురించి మాట్లాడుకుందాం. వృషభం అనేటప్పుడు మనకు సాధారణంగా చూస్తుంటే ద్వాదశ రాశుల్లో ఏదో ఒకటి కనపడుతూ ఉంటుంది. కానీ కారకత్వాల విభజన చేస్తున్న సందర్భంలో మనం ప్రతిదాన్ని 6 భాగాలు చేసింది ఆ కారకత్వాన్ని అధ్యయనం చేద్దామని చెప్పేసి ఒక ప్రత్యేకమైన దృష్టిలోకి వచ్చాం. కాబట్టి వాటిలో భాగంగా ఆలోచన చేద్దాం. రాశులు 2 రకాలుగా మనం చెప్పుకుంటున్నాం. అవి ఒకటి బేసి, ఒకటి సరి రాశి. బేసి రాశి అనేటప్పుడు మనం మేషరాశి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అది పౌరుషత్వంతో కూడుకున్నటువంటి రాశి అని చెప్పి చెప్పుకున్నాం. పౌరుషత్వంతో కూడుకున్నటువంటి మేషరాశి నుంచి స్థిర రాశిగా, సరి రాశిగా ఉన్నటువంటిది మనకు వృషభ రాశి. వృషభ రాశి సరి రాశి ఎప్పుడైతే ఉందో ఇది సౌమ్య రాశిగా గుర్తింపు వస్తున్నాం. సౌమ్య రాశి, స్త్రీ రాశి అని కూడా అనుకుంటాం. మొత్తం రాశిచక్రంలో 6 పురుష రాశులు, 6 స్త్రీ రాశులు, లేదా 6 పరుష రాశులు, 6 సౌమ్య రాశులు. ఈ పదంలో మనం వాడుకోవడం మంచిది. సౌమ్య రాశి అనుకున్నప్పుడు సౌమ్యత అనేటటువంటిది వాళ్ళ ముఖంలో, వాళ్ళ భావాల్లో, వాళ్ళ మాటల్లో స్పష్టంగా కనపడుతుంది. అక్కడ స్త్రీలే పుట్టాలని కాదు, మగవాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మాటల లోపల కాస్త ప్రశాంతత ఉంటుంది. ముఖంలో ఒక మెత్తదనం కనపడుతూ ఉంటుంది. దీన్ని సౌమ్యత అనే పదంతో మనం వాడుకుంటాం. అదే మేష రాశుల వాళ్ళ లోపల కొంత కాఠిన్యం, కొంత పౌరుషత్వం ఇవన్నీ కూడా కనపడుతుంది. మళ్ళీ వాటిలో ఉండే గ్రహాలను బట్టి, ఇతర విషయాలను బట్టి దాంట్లో మార్పులు అనేకంగా ఉన్నప్పటికీ కూడా మనం బేసిక్ గా ఒక విభజన చేసుకొని చూస్తున్నప్పుడు మాత్రం 6 రాశులు సౌమ్య రాశులు, 6 రాశులు వృష రాశులు లేదా పరుష రాశులుగా ఏర్పడుతుంది. దాంట్లో వృషభం ప్రత్యేకంగా అతి సౌమ్య రాశి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. వృషభ రాశి సౌమ్యత కలిగినటువంటి వాడి యొక్క లక్షణం ఎట్లా ఉంటుంది అంటే, పెద్ద కార్యాలు సాధించాలి, ఇదేదో సాధించేయాలి, వెళ్ళాలి, తిరగాలి, చూడాలి, ఇటువంటి భావం ఉంటూ వీళ్ళకి. వీళ్ళకి కేవలం ప్రశాంతంగా ఉండటం, అనుకున్న పనులు ఏదో నెమ్మదిగా చేసుకుంటూ ఉండటం, ముఖ్యంగా అనుభవయోగ్యమైనటువంటి జీవనం చెప్తూ ఉంటాం. కార్యసాధక జీవనం కన్నా అనుభవయోగ్యమైన జీవితం. ఉన్నది ప్రశాంతంగా అనుభవించగలగాలి, పరిపూర్ణంగా సంతృప్తిగా ఉండాలి అనేటటువంటి లక్ష్యం ఇవిలో కనిపిస్తుంది. ఈ ధోరణిలో మనం చూస్తూ పోయేటట్టయితే వృషభ రాశిలో కూడా అదే తత్వం పరిపూర్ణంగా కనపడుతుంది. మెత్తవాడు వీళ్ళంతా హాయిగా ఉంటారు, హాయిగా ఉన్నదంతా అనుభవిద్దాం, ప్రశాంతంగా ఉందాం, పని చేసుకుంటారు. పని చేసుకోవడం విధానం వేరు, కానీ పని చేసుకునే దాని యొక్క లక్ష్యం ఏమిటి అంటే రేపొద్దు ఎప్పటికో ఏదో కార్యాలు సాధించాలి, ఇదంతా కాదు, ఉన్నది ఆనందంగా అనుభవించాలి, అది వీళ్ళ లక్ష్యం. అందుకని సౌమ్య రాశికి సంబంధించినటువంటి భావన ఈ విధంగా ఉంటుంది. స్వభావ రీత్యా దీన్ని వరుసలో కనుక చూసేటట్టయితే మేషంలో చరరాశి, వృషభంలో స్థిరం, మిథునంలో ద్విస్వభావం అని చెప్పేసి చెప్తాం. స్థిర స్వభావంతో కూడుకున్నటువంటి వాడు పెట్టుంటారు. వృషభ రాశికి స్థిర స్వభావం ఉంటుంది. స్థిరుడు ఏ విధంగా ఉంటారు? స్థిరమైనటువంటి వాడు ఉండేటువంటి విధానం ఏమిటి అంటే, ఆ తత్వం లోపల వాళ్ళకు అన్ని పనుల్లోనూ కూడా కదిలి పని చేయాలని తపన కాకుండా ఒక దగ్గర ఉంటే ఆపరేట్ చేయాలనే థాట్ ఉంటుంది. అదే మేషం వాడికి తిరుగుతూ పని చేద్దాం అనుకుంటాడు. అదే మిథునం కనుక వెళ్ళిపోయేటట్టయితే ఇటు అటు 2 ఉంటాయి, కానీ వీళ్ళకి స్థిరంగా ఉండాలి అనే భావన ఉంది. స్థిరమై ఒక దగ్గర ఉంటున్న సందర్భంలో తనకు కావలసిన అంశాలని తన చుట్టూ సమకూర్చుకోవడం అనేది ఒక లక్ష్యం. ఒక ఉద్యోగి ఎక్కడికో దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యి ప్రతి నిమిషం వెళ్ళిపోతూ ఉండాలి, ఒక దగ్గర స్థిరంగా ఉండే అవకాశం లేదు. తనకు కావాల్సినవంటే ఒక దగ్గర సమకూర్చుకోవడం సాధ్యమవుతుందా? సమకూర్చుకుంటాడు, మళ్ళీ 2 రోజులు కాగానే మళ్ళీ ట్రాన్స్ఫర్, మళ్ళీ మళ్ళీ మూసుకుంటూ వెళ్ళాలి. అందుకని చెప్పేసి తాత్కాలికమైన అరేంజ్మెంట్స్ చేసుకుంటారు. అవి చరాస్తులు వదులుతాయి కానీ స్థిరాస్తులు ఉండవు.
కానీ కదలకుండా ఒక చోటనే తమ జీవితాన్ని పరిపూర్ణంగా చేసుకునే ప్రయత్నం కానీ, అటువంటి ఉద్యోగాలు కానీ, అటువంటి ఇల్లు వాహనాలు అటువంటి కొనుక్కుంటున్నప్పుడు కానీ వీళ్ళ థాట్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక దగ్గర స్థిరంగా ఉన్నాం కాబట్టి దానికి తగినటువంటి స్థిరాస్తులు, స్థిరమైనటువంటి అంశాలు కదలకుండా ఉండేటటువంటివి అనుభవయోగ్యమైన తయారు చేసుకుని కూర్చుంటూ ఉంటారు. అని కాబట్టి అనేక రకాలైనటువంటి తమకు కావలసిన సదుపాయాలను తాము చేసుకుంటూ ప్రశాంతంగా ఉండే తత్వం ఈ స్థిర స్వభావం. ఉద్యోగం కూడా అంతే. ఒక దగ్గర కూర్చుందామనే లక్ష్యం, తిరిగి పనిచేద్దామనే లక్ష్యం కూడా వెళ్ళారు. ఒకే దగ్గర కూర్చోవాలి, ఉండి పని చేయాలి, తాము ఉండే ప్రదేశం నుంచే లోకాన్ని ఆపరేట్ చేయాలి. అది వీళ్ళకుండే లక్ష్యం. ఈ స్వభావం రీత్యా ఈ విధంగా ఉంటుంది. స్థిర స్వభావం ఉంది, సరిరాశి ఉంది. లక్షణాలు బాగా దగ్గరగా సరిపోతుంటాయి. దాంతో పాటు తత్వాల రీత్యా వీళ్ళకు మేషం అగ్నితత్వం, వృషభం భూతత్వం, మిథునం వాయుతత్వం, కర్కాటకం జలతత్వం అనుకుంటూ వరుసలో చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి వీళ్ళది భూతత్వానికి సంబంధించినటువంటి రాశి. భూతత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, భూమికి చాలా గొప్ప గుణాలు ఉన్నాయి. ఎంత గొప్ప గుణాలు ఉన్నాయి అంటే, మీకు ఆకాశానికి, వాయువుకు, అగ్నికి, జలానికి కూడా లేనటువంటి గుణాలన్నీ కూడా భూమిలో ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఆకాశంలో మీరు గింజ పెట్టి మొలకెత్తమంటే మొలకెత్తదు. జలంలో కూడా కొన్ని రకాల జీవులు పోషకత్వాన్ని పనిచేసేటటువంటివి. కానీ భూమి మీద మాత్రమే ఒక చెట్టు పెడుతుంది. మొలకెత్తడం అనేటటువంటి ఒక ఉత్పాదక శక్తి ఉండేటటువంటి విధానం తేడా. సంతాన సంబంధమైనటువంటి శక్తులు కూడా వీటికి ఎక్కువ. అందుకే ఉత్పాదక శక్తికి సంబంధించినటువంటి గొప్పనైనటువంటి రాశి ఈ వృషభ రాశి మరియు మిగిలిన భూతత్వ రాశి. అంతేకాదు మనకు సాధారణంగా ఐశ్వర్యం అనే ఒక పదం ఉంది. ఐశ్వర్యం అంటే మనకు ఉండే సంపదలన్నీ అనేక రకాల సంపదలు. ఆధ్యాత్మికంగా చూసుకునేటట్టయితే భూమిని శివుడిగా చూసే సంప్రదాయం ఉంది. ఎందుకు శివుడిగా చూడాలి అంటే, భూమి లాంటి గోడమే కదా శివలింగం కూడా మనకు. అందుకని భూమి శివుడికి సమానం. అదేవిధంగా శివుడికి నెత్తి మీద చంద్రుడు ఉంటాడు, భూమికి ఉపగ్రహం కూడా చంద్రుడే. శివుడికి ఒంటి మీద బూడిద పూస్తారు, భూమి మీద కూడా మట్టే. భూమి మీద నెత్తి మీద అంతా చుట్టుపక్కలంతా కూడా మనకు జలం కనపడుతూ ఉంటుంది. సముద్రాది జలాలు, ఇతరమైన జలాలు. అందుకని శివుడి నెత్తి మీద గంగను చూపిస్తూ ఉంటాం. ప్రకృతి పురుషుల యొక్క మమైకత అనేటటువంటి చూపిస్తున్నారు కాబట్టి, అదేవిధంగా భూమి చుట్టూ ఉండేటటువంటి వాతావరణంతో కూడుకున్నటువంటి మనకు పార్వతీదేవి యొక్క లక్షణమే మనకు ఈ అర్ధనారీశ్వర తత్వంగా చూపించే సంప్రదాయం ఉంది. భూమికి ఉండే భూమ్యాకర్షణ శక్తే గణపతి. భూమి చుట్టూ తిరిగేటటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, విద్యుదయస్కాంత తరంగాలే మనకు ఉండే కుమారస్వామి. ఇప్పుడు సదాశివ కుటుంబం అంతా మన చుట్టూనే ఉంటుంది. మరి ఇటువంటి శివుడికి నేను ఎందుకు పూజ చేయాలయా, ఎందుకు అభిషేకం చేయాలి అంటే, భూమి మీద ఎన్ని గింజలు పెట్టినప్పటికీ కూడా ఆకాశం నుంచి పడేటటువంటి ఒక 4 చుక్కల నీళ్లు కనుక పడేటట్టయితే ఆ లోపల ఉండేటటువంటి మొలకలు ఉద్భుతమవుతున్నాయి. అదేవిధంగా నేను కూడా భూమికి ఆరాధన చేస్తూ శివలింగానికి కనుక అభిషేకం చేస్తూ కనుక పోయేటట్టయితే ఆ శివలింగము మీద పడే జలము నా మనసులో ఉండే కోరికలు అనేటటువంటి బీజాలు ఉద్బుద్ధం చేస్తుంది, నా కోరికలు తీరుస్తుంది. కాబట్టి ఇది సభమే. అందుకని ఈ భూతత్వానికి, భూమికి మనకు వృషభ, కన్య, మకరాలకు దగ్గర సంబంధం కనపడుతుంది. వీళ్ళంతా ఉత్పాదక శక్తి కలిగిన వాడు, లోకానికి వినియోగపడుతూ ఉండేటువంటి వాడు, పనిచేస్తూ ఉండేటువంటి వాడు, పనిచేస్తూ ఉంటాడు. పనిచేసే లక్ష్యం మాత్రం తమ కోసం ఆనందంగా ఉంటాడు, ఇంక వేరే ఏం కాదు. ఎక్కడో గుర్తింపులు పొందాలి, ఏదో రికార్డులు చేయాలి, అవి చేయాలి కాదు. తాము ఉన్నది అనుభవించాలి ప్రశాంతంగా మొట్టమొదటి. అందుకని ఈ భూతత్వాన్ని మనం కనుక జాగ్రత్తగా చూసుకునేటట్టయితే భూమి లోపల అనేక రకాల ఖనిజాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి మనకు మైన్స్. దాంతోపాటు పెట్రోల్ భూమిలోనే ఉంటుంది, చాలా కాస్ట్లీ. మనకు బొగ్గు భూమిలోనే దొరుకుతుంది. ఇంకా విశేషాలు, బంగారం భూమిలోనే ఉంటుంది, కావలసిన నీళ్లు భూమిలోనే ఉంటాయి. అనేక రకాలైనటువంటి అంశాలు ఏది కావాలన్నప్పుడు కూడా భూమిలోనే దొరుకుతుంది, భూమి బయట దొరకవు. భూమి జలం మొదలైనటువంటి వాటికి ఆధారంగా కూడా ఉంటుంది, ఇతరమైనటువంటి అంశాలు కూడా ఆధారంగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇది 10 మందికి ఆధారాన్ని ఇచ్చేటటువంటిది
ఓర్పు వహించేటటువంటిది. ఇంతమంది తొక్కినా కానీ ఏమంటే పొద్దున్నే లేచి నమస్కారం పెట్టుకోవాలనుకో మన వాడు చెప్పిన భారతీయ సంప్రదాయం ఇది. సముద్ర వసనేదేవి పర్వతస్థల మండలి విష్ణు భక్తి నమస్తుభ్యం పాద స్పర్శం క్షమస్వం అని చెప్పేసి ఎందుకు చెప్తున్నాం ఈ వాడడానికి మనం రోజు తిప్పి పాటు చేస్తున్నాం. అయినా కానీ ఓర్పు ఎప్పుడో ఒకనాడు సడలించుకుంటున్నట్టుగా కనపడుతుంటుంది, కానీ 99% పాటు మనల్ని కాపాడుతున్నది, మనం పోషిస్తున్నది, మనం తిరిగి పెడుతున్నది అంతా కూడా భూమి. అందుకే ఉత్పాదక శక్తి. అటువంటి ఉత్పాదక శక్తితో కూడుకున్నటువంటి రాశి మనకు వృషభ రాశి. అటువంటి ఐశ్వర్యాలకు నిలవైనటువంటి రాశి వృషభ రాశి. మరి ఇప్పుడు ఆలోచించాల్సింది ఏమిటి? ఇటువంటి ఐశ్వర్యాలని దాచుకునేటటువంటి తత్వం అంతా విడకుంటుంది. తమను తాము దాచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఐశ్వర్యాన్ని దాచుకునే ప్రయత్నం, వాళ్ళ లోపలంతా కూడా దాచుకుంటూ ఉండేటువంటి తత్వం ఉంటుంది. అందుకని భూతత్వ రాశుల వారికి ఉన్నది అనుభవించడం, దాచుకుంటూ ఉండటం, స్థిరంగా ఉండగలగటం, ఒకే దగ్గర ఉంటూ ఉండటం, అనేక రకాల ఉత్పాదక శక్తులకు కేంద్రంగా ఉండటం, ఇన్ని రకాల పనులు మనకు కనపడుతున్నాయి. ఒక తత్వాన్ని చూసి ఇట్లా విశ్లేషించుకుంటే అప్పుడు ఆ రాశి కారకత్వం అర్థం చేసుకోవచ్చు. రాశి కారకత్వాలు పీజీలో చదువుకోకూడదు ఎప్పుడైనా సరే. రాశి కారకత్వాలు అధ్యయనం చేసేటప్పుడు ఒక విషయానికి సంబంధించినటువంటి విశ్లేషణ చేసుకుంటూ ఆ విశ్లేషణకు మన రాశికి సమన్వయం చేసుకుంటూ పోతున్నా కొత్త కొత్త కారకత్వాలు బాగా బయటికి వస్తుంటాయి. అందుకని చాలా మందికి ఆధారం ఎందుకు అని చెప్పేసి అంటే భూమి మీదనే అందరం బతుకుతున్నాము, చెట్లు బతుకుతున్నారు, పశువులు బతుకుతున్నారు, పక్షులు బతుకుతున్నారు, అన్ని ఇక్కడే ఉన్నాయి. కాబట్టి భూమి కాక మిగిలినటువంటి ఏ ప్రదేశమైనా అంటే ఎంతో కొంత బతికితే జనంలో బతుకుతాయి, ఇంకెక్కడ ఏమి బతకవు. వాయువులో బతికితే సూక్ష్మజీవులు బతుకుతాయి, అగ్నిలో కూడా బతకలేదు. కాబట్టి చాలా వాటికి ఆధారమైనటువంటిది అంతా కూడా మనకు భూమి. 90%, 95% కూడా ఇక్కడ భూమి మీదనే ఆధారం. కాబట్టి ఈ భూతత్వానికి రిలేటెడ్ గా మనం ఆలోచించే సందర్భంలో కూడా ఈ ఉత్పాదక శక్తి, సుఖపడే శక్తి, ప్రశాంతంగా ఉండే శక్తి, చక్కని ఉద్యోగాలు చేసుకునే శక్తి, ఒకే దగ్గర ఉండే ఆపరేట్ చేసే శక్తి, స్థిరాస్తులను బాగా పెంచుకునే శక్తి, ఐశ్వర్యాన్ని పొందే శక్తి, అనుభవించే శక్తి, ఇవన్నీ కూడా భూతత్వానికి సిద్ధంగా ఉంటాయి. ఇది ఆధ్యాత్మికతకు మంచి మార్గమా కాదా ఇది చేసి ఇప్పుడు అవసరం లేదు. కానీ వృషభ రాశి యొక్క లక్షణంలో మాత్రం నువ్వు పోయి లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకో, నువ్వు పోయి పరిగెత్తు, నువ్వు ఈ పని చేయి, ఆ పని చేయి, నువ్వు ఇట్లా ఉండాలి ఎట్లా ఉండాలంటే కుదరదు. వాడి లక్షణం అది. వాడు ఆలోచనలు ఎందుకు పుట్టాలి, కన్నవాడు ఎందుకు అనాలి? దిస్ ఈ డెసిషన్. ఈ డెసిషన్ మనం యాక్సెప్ట్ చేయాలి. ఏ డెసిషన్ లో ఎవరు కనుక పుట్టుంటారో దాన్ని బట్టి వాళ్ళ జీవితాలకు తగిన గమ్యంతరం మనం తయారు చేసేటట్టయితే వాళ్ళ లక్ష్యంలో వెళ్ళిపోతారు. ప్రపంచంలో అందరూ పోరాటక్కర్లేదు. సచిన్ టెండూల్కర్తో ప్రతి క్రికెటర్ పోటీ పడితే కుదరదు. క్రికెట్ రాని వాడిని సచిన్ టెండూల్కర్ ఆలస్యంగా చూపించకూడదు. కాబట్టి ఏ మార్గంలో ఎవరు వెళ్తున్నారో ఆ మార్గంలో సరైనటువంటి మార్గం పెట్టాలంటే జ్యోతిషం మార్గనిర్దేశం చేస్తుంది. చిన్న రాశి పేరే మనకి ఇంత విషయం చెప్తుంది. సరే, ఒకవైపు సరిరాశి, మరొక వైపు స్థిర రాశి, మూడవది అయినటువంటి భూతత్వ రాశి. ఈ మూడు అంశాలు కూడా ఒకే అంశానికి దగ్గరగా ఉన్నాయి. ఒకటి సౌమ్యత్వం కనిపిస్తుంది, ఒకటి స్థిరంగా కదలకుండా ఉండే విషయం చెప్తుంది, మూడవది మనకు అన్నిటికీ ఆధారపడటం, ప్రశాంతంగా ఉండటం, అనుభవించే యోగ్యత. ఈ మూడింటికి దాదాపు ఒకటి లక్షణాలు ఉన్నాయి. ఈ మూడింటి తర్వాత మనం ఆలోచన చేసుకుంటే మనకు కలిగేటటువంటిది రాశి నామాన్ని బట్టి విశ్లేషణ. రాశి నామాన్ని బట్టి విశ్లేషించాలంటే ఏం చేయాలి? దీని పేరు వృషభం. వృషభం ఏ విధంగా ఉంటుంది? చూడటానికి గంభీరంగా ఉంటుంది, ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది, మూపరం, గరగడవు, కొమ్ములు చాలా గట్టిగా ఉంటుంది. ఒక్కొక్క వృషభ జాతి చూసేటట్టు మన భయం కూడా ఉంటుంది. అందుకని వృషభం చూడడానికి గంభీరంగా ఉంటుంది కాబట్టి వీళ్ళకు కూడా దాదాపుగా రూపగాంభీర్యం ఉంటుంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. రూపగాంభీర్యం ఉంటుంది. వృషభం ఏం పని చేస్తుంది అంటే బండి కడితే బండి మీద మూసుకుంటే ఎంత దూరమైన వెళ్తుంది, నాగలి కట్టిస్తే దున్నుకుంటే ఎంత దూరమైన తిరుగుతూ ఉంటుంది. వెనక ఒక సపోర్టర్గా ఇక్కడికి తిరగాలని చెప్పేవాడు ఉంటే చాలు. అంటే మార్గం చెప్పేవాడు కనుక ఉంటే సందర్భం లోపల అది ఏ పనైనా బరువును మొయ్యడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి నామాన్ని బట్టి మనం అధ్యయనం చేసేది ఏమిటి? ఈ రాశి వాడు బరువును మొయ్యడానికి, బాధ్యతలు మొయ్యడానికి సిద్ధంగా ఉంటాడు. వాడికి ప్రాపర్ డైరెక్షన్ కావాలంతే. ప్రాపర్ డైరెక్షన్ లేకపోతే కష్టం. అయితే గమ్మత్ ఏంటంటే వృషభ రాశి వాడికి ప్రాపర్ డైరెక్షన్ ఎవరో ఇవ్వక్కర్లేదు. 90% తనలాంటి పక్కన మరొక ఉంటే చాలు డైరెక్షన్ వస్తుంది. మీరు బాగా గమనించండి, ఎక్కడైనా సరే 2 ఎద్దులు కలిసి వెళ్తుండేటట్టయితే అవి ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళవు. మామూలుగా జానపద భాషలో వలపట దాపట అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. ఒకటి కుడి, ఒకటి ఎడమ. 2 ఎద్దులు కనుక ఒక బండికి కట్టేస్తే
గ్రామాలలో ఇప్పటికీ మనం చూస్తూ ఉంటుంటాం. దాన్ని కట్టేసి వదిలిపెట్టేస్తే తెల్లవారేసరికి దానంతా తాని తన యజమాని ఇంటి ముందరికి పోయి అయిపోయి నిలబడతాయి. ఈ యజమాని హాయిగా బండ్లో పడుకొని నిద్రపోతూ ఉంటాడు. అటువంటి స్థితి 2 వృషభాలు ఒకే దగ్గర పెట్టినప్పుడు మనకు కనపడుతూ ఉంటుంది. మరి ఒకే వృషభం కనుక ఉంటే అప్పుడు దాని పేరు ఒంటెద్దు పోకడానికి పేరు పెడతారు. అప్పుడు మాత్రం ప్రాపర్ డైరెక్షన్ కావాలి. అప్పుడు దాని ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఇంటి దాకా పోవంటే పోదదు. పక్కన ఎక్కడైనా గడ్డి కనపడితే అటువైపు వెళ్ళిపోతుంది. 2వ వృషభం కనుక్కోవటం మాత్రం పక్కకి వెళ్ళిపోదు. 2 కలిసి పిచ్చి వేసారు. ఒకటి ముందంటే 2వ జాగ్రత్తగా ఉంటుంది. 2వది లేదు అన్నప్పుడు మాత్రం ఒంటరితనంలో ఉంటున్న సందర్భంలో కూడా ఇది పిచ్చి వేషాలు ఇస్తుంది. అందుకని వృషభాన్ని ఒంటరిగా వదిలిపెట్టడం. దానికి ఎప్పటికప్పుడు వెనక నుంచి ఒక పర్యవేక్షకుడు ఉండాలనే భావన కలగాలి. లేదా నీ లోపల ఉండేటటువంటి నీ చైతన్యం అనేటటువంటి భగవంతుడు నిన్ను చూస్తున్నాడు అనేటటువంటి స్ఫురణ ఒక వయసు వచ్చిన తర్వాత కలిగించాలి. లేకపోయేటట్టయితే ఎప్పటికప్పుడు కొంచెం మనసును పక్కదాపు పెట్టుకుని ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అనుభవయోగ్యమైన జీవితం కదా, అనుభవించేద్దాం అనుకుంటుంది. అందుకని ఈ జాగ్రత్త చెప్పడం అవసరం. అందుకని మనం ఆ తత్వాన్ని అధ్యయనం చేసేటట్టుగా ఆ తత్వం లోపల ఉంటుంది. అంతే. బయటికి ఏ విధంగా కనపడతారంటే బయటికి అందరూ బాగానే కనపడుతుంటారు, అందరూ మనుషులే, అందరూ ప్రశాంతంగానే ఉంటారు. కానీ మనసు యొక్క లక్షణాన్ని ఒక విశేషాల్లో చూసేటటువంటి విధానం ఈ విధంగా ఉండాలి. వృషభానికి ఉండే ప్రత్యేక లక్షణం ఇది. అందుకని మన మనస్సును పక్కదారి పెట్టనీయకుండా పక్కన భగవంతులో గురువు దైవమో ఏదో రూపం లోపల మనం నడిపించడం అనేటువంటి విశేషం ఉండాలి. లేదా ఒక వైవాహిక జీవితంలో పక్కన కనిపిస్తూ ఉండాలి. లేదా ఒక స్నేహితులన్నా పక్కన ఉండాలి. లేకపోతే ఏదో రూపంలో ఒక వ్యక్తి మరొక పక్కనగా ఉండేటట్టయితే మనసు పిచ్చి విషయాలు లేదు. లేకపోయేటట్టయితే తెలియకుండా మనకు అది ప్రాపర్ డైరెక్షన్ లేకుండా అక్కడ బాగా ఉంది వెళ్ళిపోతుంది. అంతే. ఎందుకంటే ఇంకేం లేదు, దానికి ఒక మార్గం కావాలి. కాబట్టి ఈ వృషభానికి ఉండేటటువంటి ఈ ఒంటెద్దు పోకడ లక్ష్యాన్ని కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పక్కన ఒకరు ఉంటే సరిపోతుంది. ఆ ఒకరిని భగవంతుడు ఎత్తి పరిగణించింది. లేదా గురువు ఇంకా శ్రేష్టం. ఈ రూపంలో ఆలోచించుకుంటాం. ఈ విధంగా వృషభానికి చూసుకునేటట్టయితే మనకు వృషభం యొక్క లక్షణంలో రూపగాంభీర్యం, లోక వినియోగం, ఎంత దూరమైనా కానీ ప్రయాణం చేసేటటువంటి ప్రయత్నం, అదేవిధంగా బాధ్యతలు తోసేటటువంటి ప్రయత్నం, 2 కనుక ఉన్నప్పుడు ఆనందంగా ఉండేటువంటి ప్రయత్నం. ఇది మనకు కనిపించేటటువంటి తత్వం. అందువల్ల వృషభం యొక్క లక్షణాల్లో కూడా ఈ లక్షణం మరింత ప్రత్యేకంగా మనకు కనపడుతుంది. ఇక గ్రహాధిపత్యాలకు సంబంధించినటువంటి అంశాలను గమనించేటట్టయితే సింహస్యాధిపతి సూర్య, చంద్ర కర్కటకేశ్వర, మేష వృశ్చికయోర్ భౌమ, కన్యామిథునయోర్ బుధ, ధనుర్మీనద్వయోర్మంత్రి, తులా వృషభయోర్ భృగు అని చెప్పి చెప్పుకుంటాం. వృషభ రాశి అధిపతి భృగు, భార్గవ కులానికి సంబంధించిన శుక్రుడు. శుక్రుడు అధిపతిగా ఉండేటటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి అంశాలుగా గమనించేటైతే శుక్రుని యొక్క లక్షణాలు ఈ రాశి మీద కనపడుతూ ఉంటాయి. గ్రహ జాతుల్లో శుక్రుడు ఏ విధమైన వాడు అనేది ఒకసారి గమనించాలనుకుంటున్నాం. సూర్యుడి నుంచి వరుసలో కనుక చూసుకుంటూ ఉండేటట్టయితే గ్రహ వరుసల లోపల ఇది 2వది. మొట్టమొదటి బుధుడు, తర్వాత శుక్రుడు మనకు వరుసలో కనపడుతున్నాడు. సూర్యునికి దగ్గరగా ఉంటాడు అనిపించేటటువంటి తత్వం లోపల కాస్త రాజరికపు లేదా పెద్దవాళ్లకు సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేస్తూ తమ గొప్ప గడపనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సాధారణంగా శుక్ర ప్రభావ జనితులంతా కూడా కళాకార రంగంలో కనపడుతూ ఉంటారు, లేదా జీవితాన్ని కళగా మార్చుకుంటూ ఉంటుంటారు. కళలో ఉండేటటువంటి తత్వంలో కూడా శ్రమ ఉంటుంది, కానీ శ్రమతో పాటు గుర్తింపును కోరుకునే తత్వం ఉంటుంది కళారంగానికి సంబంధించిన విషయంలో. శ్రమతో పాటు గుర్తింపు పొందే సందర్భంలో కావచ్చు. దీంట్లో ఇంకోటి కూడా ఉందండి. కేవలం గుర్తింపు కళారంగం ఎక్కడే కాదు, దాంతో పాటు మనకు కలిగేది కాంట్రాక్ట్స్ అనేటటువంటి ఒక పద్ధతి కూడా ఉంటుంది. ఈ కాంట్రాక్టింగ్ ద్వారా కూడా ఎవరి దగ్గరలో ఉంటే వస్తుంది, విడిపోయి మనకు రాసైన రవి గారి దగ్గరలో ఉంటే వస్తుంది. కాబట్టి సూర్యునికి సన్నిహితంగా ఉండే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఈ శుక్రుడికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి శుక్ర సంబంధమైనటువంటి రాశుల్లో పుట్టేటటువంటి విధానాలంతా కూడా చేసే పనులు ఏంటంటే తొందరగా 4 మంది ఎక్స్పోజ్ కావాలని ప్రయత్నం చేస్తూ ఉండటం అనేది ఒక రాశిలో ఉంటుంది. మరొక రాశిలో వృషభానికి ప్రత్యేకంగా వచ్చేసరికి ఈ కాంట్రాక్టింగ్ ధోరణి మనకు ప్రత్యేకంగా కనపడుతుంటుంది. కాంట్రాక్టింగ్ ధోరణిలో ఉంటున్నప్పుడు ఏదో రకమైనటువంటి ఒక దగ్గర తాము కూర్చుంటారు, తాము గెలిపితే శ్రమ లేదు, పై వాళ్ళను కింది వాళ్ళని మేనేజ్ చేసుకోవాలి, మధ్యలో తాము కూర్చుంటే రావాల్సింది ఏదో వచ్చి కూర్చుంటారు.
తాము తిరిగి పనిచేయాలి. ఇక్కడ హాయిగా కూర్చోవచ్చు. తిరుగుతున్నట్టుగా భ్రమ. తాము తిరిగి ఏసీ కారులో ఉంటున్నప్పటికీ కూడా ఆ కారు కనుక తగ్గించుకునేటట్టయితే తమ స్థాయి తగ్గినట్టుగా లోకం భావిస్తుందని చెప్పేసి మాత్రం తాము కింద పడ్డప్పటికీ కూడా ఆ కారు మాత్రం వదిలిపెట్టాడు. ఎందుకంటే ఆ భ్రమలో ఉండకూడదు. చక్కగా తాము సుఖపడటం అనేటటువంటిది మాత్రం ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. ఇది శుక్రుడి యొక్క తత్వం. ఇక దేహ సంబంధమైనటువంటి కారకత్వాన్ని ఆలోచన చేసేటట్టయితే శరీరంలో ఉండేటటువంటి మొత్తం హార్మోన్ వ్యవస్థకు సంకేతమైనటువంటి వాడు శుక్రుడు. హార్మోన్ శరీరకాల ఇబ్బందులు పెడుతున్నాయి ఈ రోజుల్లో కూడా. అనేక రకాల హార్మోన్స్ మనకు పిట్యూటరీ పీనియల్ గ్లాండ్ నుంచి మొదలు పెట్టేసిస్తే శరీరం లోపల గొనాడ్స్ వరకు అనేక రకాలైన హార్మోన్స్ వేరు సమయాలు ఉద్బుద్ధమవుతున్నాయి. వేరు సమయాల్లో మనుషులు ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి హార్మోన్ వ్యవస్థ అనేటటువంటిది మనస్సుకు రిలేటెడ్ అయి ఉంటుంది. నీకు భయం కలిగింది, ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఒక ప్రేమ కలిగింది, ఇంకో హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఒక కామక భావం కలిగింది, మరో హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ ప్రాపర్ హార్మోన్ రిలీజింగ్ అనేటటువంటిది స్పష్టత కనుక లేకపోయినట్టయితే ఆ శరీరం అనేటటువంటి స్పష్టంగా ముందుకు వెళ్ళదు. అందుకని శారీరకమైనటువంటి భావనల్లో కూడా ఒక స్పష్టత, ఆనందం ఏర్పడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి అంతా కూడా హార్మోన్ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. అందుకని ఒక పెద్ద మనిషి ఉంటూ ఉంటాడు, దేవతలు అంటే ఎవరు లేదంటే హార్మోన్లే దేవతలు మాత్రం అని చెప్పేసి. వేరు గ్రంథులు స్రవించేటటువంటి ఈ స్రావకాలు అనేటటువంటి మన మనోభావాలకు సంకేతంగా దగ్గరగా ఉంటూ ఉంటాయి. ఆ మనస్సు స్పందించే విధానం బట్టి వెంటనే రిలీజ్ అయిపోతుంటాయి. లేకుంటే మనకు ఒకే నిమిషం లోపల ఎక్కడ ప్రేమ, మరొక నిమిషంలో ఎక్కడ భయం. ఈ భయాన్ని ప్రేమను కలిగించేటటువంటి తత్వం దేనికి ఉంది? ఒకవైపు నర్వస్ సిస్టమ్, ఒకవైపు హార్మోన్ సిస్టమ్. ఈ రెండే మనం సూర్యుని పక్కన ఇండర్ ప్లానెట్స్ గా ఉండే ఈ రెండే క్రియేట్ చేస్తాయి. ఈ రెండింటికి మనం క్రియేట్ చేస్తూ ఉండటం వల్ల ఒకదానికొకటి సపోర్టివ్ గా స్పందించడం మొదలు పెడుతుంటాయి. దానివల్ల మనం చైతన్యం తెచ్చుకొని పక్కనే స్పందించి వెంటనే చేయాల్సిన పని చేస్తూ ఉంటూ ఉంటాం. కాబట్టి శరీరం లోపల మనకు థైరాయిడ్ వచ్చింది అని చెప్పేసి అనగానే అది ఓ హార్మోన్. వివాహ జీవితం ఏర్పడిన తర్వాత సరైన విధంగా హార్మోన్ రిలీజ్ కాకపోతే వైవాహిక జీవితం ఆనందంగా ఉండదు. అంతేకాకుండా ఇద్దరి మధ్య లోపల సయోధ్య ఏర్పడినప్పుడు, లేదా అత్తింట్లో అమ్మాయి భయపడుతూ ఉన్నప్పుడు, భర్త దగ్గర భయపడుతూ ఉన్నప్పుడు, ఇంకేదైనా సమస్యలు ఉంటున్నప్పుడు, పీసీఓడి అని ఈ రోజుల్లో వచ్చేటువంటి ప్రాబ్లం అంతా హార్మోన్ సమస్యలు. అదేవిధంగా ఎడ్రినలిన్, అదే తర్వాత మనకు అన్నిటికన్నా ముఖ్యమైనది ఇన్సులిన్. ఇది హార్మోన్. ఇన్సులిన్ సరిగ్గా లేని సందర్భంలో ఇన్సులిన్ ప్రత్యేకంగా ఎక్కించుకుంటున్నాం కూడా. షుగర్ వ్యాధి అని చెప్పేసి మధుమేహ వ్యాధి వస్తూ ఉంటుంది. శరీరంలో చాలా రకాలైన రోగాలు ఏర్పడటం లోపల అంతఃస్రావక గ్రంథులు, మనకు వినాల గ్రంథులు అంటారు. ఇవి సరైన సమయంలో సరైన విధంగా రిలీజ్ అవుతుంటాయి. అవి నర్వస్ సిస్టమ్ కు కేంద్రానికి దగ్గరగా కనపడుతూ ఉంటుంటాయి. అవి ప్రత్యేకంగా మన శరీరంలో ఉండేటువంటి అంశాలు. కాబట్టి శుక్ర సంబంధమైనటువంటి అంశాల లోపల శారీరకమైన కారకత్వాల లోపల ముఖ్యంగా వ్యవస్థను సంకేతంగా పెట్టుకునేటట్టయితే ఒకవైపు వెనికిడి శక్తికి, ఒకవైపు శరీరాన్ని సమతుల్యంగా ఉంచగలిగే శక్తికి, చెవులే మనకు సమతుల్యంగా ఉంచేటువంటి భావాల సంకేతం. అక్కడి నుంచి మనకు అన్ని విధాలుగా శరీరంలో ఒక సపోర్టివ్ నేచర్ ఏర్పడుతుంది. అదేవిధంగా హార్మోన్స్ అనేటటువంటి శక్తికి, ఇంకా ప్రత్యేకంగా శుక్ర శబ్దంలోనే మనకు కనపడుతుంది శుక్ర కణాలు అని చెప్పి చెప్తూ ఉంటాం. శుక్ర కణాలు అని చెప్పే సందర్భంలో స్త్రీకైనా పురుషుడికైనా శుక్ర సంబంధమైనటువంటి కణాలు సరైన విధంగా ఉన్నప్పుడే వైవాహిక జీవితం లోపల సౌఖ్యం ఏర్పడుతుంది, లేకపోయేటట్టు ఏర్పడదు. కాబట్టి శుక్ర సంబంధమైన స్థితి వైవాహిక జీవిత ఆనందానికి, అదేవిధంగా సంతాన శక్తికి, వీటికి అన్నిటి కూడా సరిపోతూ ఉంటుంది. కాబట్టి శుక్రుడు అనేటువంటి వాడు దైహిక కారణాలను బట్టి చూసేటటువంటి విధంగా ఉంటుంది. ఇట్లా మరొక గ్రహాన్ని కనుక విశ్లేషించుకునేటట్టయితే గ్రహ కారకత్వాల లోపల ఒకవైపు సామాజిక కారకత్వాలు, ఒకవైపు దేహ కారకత్వాలు, ఈ రెండింటిని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సామాజిక కారకత్వాల్లో వృషభ రాశికి రిలేటెడ్ అయినటువంటి శుక్రుడికి మాత్రం కాంట్రాక్టర్ గా ఉంటుంది. మళ్ళీ తులారాశికి వచ్చినప్పుడు దాని అర్థం విశేషం వేరుగా మారిపోతుంది. అక్కడ చరరాశితో కూడుకున్నటువంటిది, ఇక్కడ స్థిర రాశితో కూడుకున్నటువంటిది. స్థిర రాశిలో సంపాదన, ప్రశాంతత కాబట్టి కాంట్రాక్టింగ్ కనపడుతుంది. పెద్ద పెద్దగా నేను ఎక్స్పోజర్ కావాలి, నాటింగ్ నడుచుకోవాలి, గేమ్స్ ఆడుకోవాలి, ఈ పదాలన్నీ ఉండవు. అక్కడ తులారాశికి వెళ్ళిన సందర్భంలో అవన్నీ వస్తుంటే అది మళ్ళీ అధ్యయనం చేద్దాం. ఇక్కడ వృషభ రాశిలో మాత్రం ఖచ్చితంగా మనకు కనిపించేటటువంటిదంతా కూడా తాము సంపాదించేటటువంటి ధోరణికి తాము నలుగురి మధ్యలో ఉండి ఎక్స్పోజర్ చేసి పైవాడని కిందివాడు తమ మాటల ద్వారా డిస్ప్లే చేసుకోవాలి. మరొక విశేషం మనం పౌరాణికంగా కనుక ఆలోచన చేసేటట్టయితే ఈ లగ్నంతో, ఈ తత్వంతో కూడుకున్నటువంటి వాడు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉండే అవకాశం ఏముంటాయి అని చెప్పేసి అంటే, గురువుల్లో మంచి గురువు అయిన వాడు శుక్రాచార్యుడు.
రాక్షస గురువు. రాక్షసుల్లో గురువులాగా ఉన్నటువంటి వాడు, కానీ బృహస్పతికి సమానమైన వాడైతే కాదు కదా. అందుకని రాక్షసులకు సమానమైనటువంటి రాక్షసులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నతులైనప్పటికీ కూడా అతడు తనకు సంబంధించినటువంటి అంశాలలో లోపాన్ని తెచ్చుకున్నటువంటి విధానం ఒకటి ఉంది. ఆ లోపం ఎప్పుడు తెచ్చుకున్నాడు అని చెప్పేసి ఆలోచన చేస్తే, తాను మద్యం తాగటం అనేటటువంటి ఒక్క బలహీనత వల్ల లోపం తెచ్చుకోవాల్సిన వాడైన దేవగురు అయినటువంటి బృహస్పతి కుమారుడైనటువంటి కచుడు తన దగ్గరికి వచ్చే సందర్భంలో కూడా ఆ కచుడిని తన కుమార్తె అయిన దేవయాని ఇష్టపడుతూ ఉంటుంది. ఇష్టపడ్డప్పుడు దేవయాని అనేటువంటి కచుడే పెద్దగా ఇష్టపడకపోయినప్పుడు కూడా దేవయానికి ఎప్పటికప్పుడు కచుడి యొక్క ఇన్ఫర్మేషన్ వస్తూ ఉండాలి. ఈ రాక్షసులందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఈ పిల్లవాడు ఏం చెప్తే చదివేసుకుంటున్నాడు, ఈ పిల్లవాడు మన దగ్గర ఉండకూడదు, దేవతల పిల్లవాడు అని చెప్పేసి తెగలు పెట్టేస్తున్నారు ఎప్పటికప్పుడు అతను. కానీ ఆ దేవయాని కోరిక మేరకు ఈ శుక్రుడికి ఉండేటటువంటి ఒకనొక గొప్ప విద్య మిగిలిన వాటికి ఎవ్వరికి లేదు, మృత సంజీవిని విద్య. చచ్చిపోయిన వాడిని బతికించగలడు. మృత సంజీవిని విద్య వచ్చినటువంటి శుక్రుడు ఎక్కడ ఈ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఆ కచుని మళ్ళీ బతికించేవాడు. గురువు గారు ఇట్లా బతికిస్తున్నాడు రా, ఓ పని చేద్దామని చెప్పేసి ఆ చచ్చిపోయిన పిల్లవాడి బూడిని తీసుకొని వెళ్ళి ఈయన తాగే మద్యంలో కలిపి ఈయనకి ఇచ్చేశారు. ఈయన బలహీనత వల్లే కదా ఈ లోపం జరిగింది. ఈ మద్యం తాగే బలహీనత కనుక లేకపోయేటట్టయితే ఇబ్బంది ఉండదు కదా. అది తాగేశాడు. ఇప్పుడు కచుడు ఎక్కడ ఉన్నాడు అంటే పొట్టలో వెళ్ళిపోయాడు. పొట్టలో వెళ్ళిపోయిన తర్వాత బిడ్డ వచ్చి ఏడుస్తుంది. ఎక్కడ ఉన్నాడంటే లోపల ఉన్నాడు. మరి బయటికి వస్తే తను చచ్చిపోతాడు. కాబట్టి ఏం చేయాలి, తాను చచ్చిపోతే పోయాడు, లోపల ఉన్న వాడికి మృత సంజీవిని చెప్పి తాను బయటికి వచ్చిన తర్వాత తను రక్షించమని చెప్పాలి. ఏమైపోయింది, తన బలహీనత వల్ల దేవతలందరికీ కూడా మృత సంజీవిని చెప్పినట్టుగా ఉంది. అందుకని ఈ తత్వం మనకేమి విశేషం చెప్తుందంటే, ఎంత పెద్ద గురువుగా ఉన్నప్పటికీ కూడా తన చిన్న చిన్న బలహీనతలు ఈ శుక్రుడికి ఉండటం వల్ల ఈ రాశి వాళ్ళప్పుడు ఇటువంటి బలహీనతలు చాలా ఉంటాయి. చిన్న చిన్న బలహీనతలు ఒంటెత్తుకు ఒకటి చెప్పుకున్నటువంటి ఎటువంటిదో ఇది కూడా అటువంటిది. ఈ చిన్న చిన్న బలహీనతలు కూడా ఏం చేస్తుంటాయి అంటే, తనకుంటే ఆ చిన్న బలహీనతలు ఒక్కొక్కరికి ఒక రూపంలో ఉండొచ్చు కాక అవి తననే ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తాయి. అంతేకాకుండా గురువు ఈయన ఎవరికి అంటే రాక్షసులకు. రాక్షసులు అంటే ఎవరంటే దేహాన్ని రక్షించుకునేటువంటి వాడు రాక్షసులు. ఈ దేహమే ముఖ్యం, ఈ దేహంతోనే బతకాలనుకునే ప్రతివాడు ఇప్పుడు ఈ లోకంలో ఎవరున్నప్పుడు కూడా వాళ్ళందరూ రాక్షసులే. రక్షించుకునే తత్వం ఉన్నవాడు రాక్షసుడు, ఇచ్చుకునే తత్వం ఉన్నవాడు దైవం. తనను తాను రక్షించుకోవటం, ఈ శరీరం పోతుంది ఏమో భయం. ఇటువంటి వాళ్ళ యొక్క గురువుకి ఈయన నాయకుడు, ఈయన మార్గదర్శకుడు. ఆ శరీరాన్ని బతికిస్తున్నాడు. వాడు ఉండాలా ఉండక్కర్లేదు, ఉండి ఉద్ధరిస్తున్నాడని చెప్పేసి విషయం ఉండదు. ఉన్నంతసేపు వాడు తాగుతూ తిరుగుతూ ఎగురుతూ ఉండాలి. ఇటువంటి నాయకుడు సంబంధించిన వాడు. కాబట్టి శుక్రునికి సంబంధించినటువంటి అంశంలో మనం గమనించేటట్టయితే, ఒక లోకంలో అవసరం లేనటువంటి వ్యక్తులకందరికీ కూడా నేను నీకు నాయకుడిని లేదా నీకు సలహాదారుని చెప్పేసి వాళ్ళ దగ్గర పేరు ప్రఖ్యాతులు పొందే ప్రయత్నం చేసేవాడు వీడు. నిజమైన గురువుకు అటువంటి పనులు ఉండవు. నిజమైన గురువు ఏం చేస్తూ ఉంటుంటాడంటే, తన దగ్గరికి వెంటబడి వస్తే చూద్దాంలే నీకు సంగతి తర్వాత ఆలోచిస్తాను అనుకునేవాడే తప్ప, అందరి వెంటబడి తన కోసం పేరు ప్రఖ్యాతులు, నేను నీకు మార్గదర్శనం చేశాను, నేను నీకు ఇది చేశాను, అది చేశాను, ఇటువంటి వాడిని అటువంటి వాడిని అని చెప్పేసి లిస్టు రాసుకునే తత్వం ఉండదు. కానీ ఈ తత్వం కలిగిన గురువులు కొంతమంది ఉంటారు. ఈ గురువులు ఎటువంటి వాళ్ళు అయ్యాయంటే, తమను తాము ఎక్స్పోజ్ చేసుకోవాలి ఆ విషయానికి సంబంధించి. ఆ వాళ్ళ ద్వారా తాము పేరు పొందే విధానం. ఎందుకంటే ఎక్కడో దగ్గర ఒక ఆధారం కావాలి, ఒకటి ఈ లోకంలో బతుకు కావాలి, ప్రశాంతంగా ఉంటాడు, సుఖపడుతూ ఉంటాడు, అంతే. అందుకని శుక్రుని తత్వంలో మంచి గురువు అయినప్పటికీ కూడా ఆ గురువు తత్వం అనేటటువంటి తత్వం ఈ రూపంలో మారిపోతుంది. అదే బృహస్పతికి ఈ రూపంలో ఉండదు. ఇది తేడా దేవగురువుకు రాక్షసు గురువు. కాబట్టి శుక్రుని ఈ రూపంలో కూడా మనం అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మనం తీసుకుని వెళ్ళిపోయి వృషభ రాశిలో పెట్టుకునేటట్టయితే వృషభ రాశిలో ఈ తత్వాలన్నీ మనకు కనపడుతున్నాయి. ఇప్పుడు తమను తాము పోషించుకునే తత్వం, అట్లా విధంగా హార్మోన్ రిలేటెడ్ అయినటువంటి శారీరక స్పందనలు ఇమ్మీడియట్ గా వెంటనే ఇచ్చే తత్వం, ఆ ఇమ్మీడియట్ స్పందనల వల్ల శరీరాలకు రోగాలు కానీ, బాధలు కానీ, లేదా సుఖాలు కానీ వీటి మీద దృష్టి ఎక్కువగా సాగించే ప్రయత్నం. దీంతో పాటు తమకు ఉండేటటువంటి విద్యలను కూడా తమ బలహీనత వల్ల పాడు చేసుకునేటువంటి విధానం, ఇవన్నీ కూడా మనకు కనిపించేటటువంటిది ఈ రాశి వాళ్ళకి ఉంటాయి. ఇది మనము ఒక గ్రహాధిపత్యం అనేటటువంటి ఒక రాశిని చూపించే ప్రభావం కనపడుతుంది. ఇప్పుడు మనం వరుసలో మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఇది సమరాశి లేదా సౌమ్య రాశి లేదా స్త్రీ రాశి. రెండవది మనకు ఇది స్థిర రాశి, స్వభావ రీత్యా.
దీని తత్వరీత్యా ఇది భూతత్వ రాశి. ఆధిపత్యం రీత్యా దీని పేరు వృషభం. వృషభం అనేటటువంటి ఎద్దుతో కూడుకున్నటువంటి భావాలు. గ్రహాధిపత్యం రీత్యా ఇది శుక్రునికి సంకేతంగా ఉంటుంది. శుక్రునికి సంబంధించిన మొత్తం లక్షణాలను కూడా వృషభ రాశిని కనపడతాయి. ఇక సహజ భావము అని చెప్పేసి నేను చూసుకున్నప్పుడు, మేషాది నుంచి సహజ భావం చూసినప్పుడు మేషం 1వ భావం అయితే వృషభం 2వ భావం. 2వ భావం సాధారణంగా భావ లక్షణాల్లో మనం చెప్పేటువంటి లక్షణం ఏమిటి? ద్వితీయం లోపల ఏమేమి చూడాలి అనుకుంటున్నప్పుడు ముఖ్యంగా దాచుకునే ధానాన్ని చూడండి. కష్టపడితే వచ్చినటువంటి దాచుకునే ధానం చూసుకోండి. లేదా మాటను ముఖ స్థానానికి వస్తుంది కాలపురుషంకాల లోపల ద్వితీయం అనేటటువంటిది వయసు శిరస్సు కాబట్టి ముఖ భాగానికి మనకు వృషభం వస్తుంది కాబట్టి కాలపురుషంకాల్లో ముఖం వస్తుంది కాబట్టి వాక్కు యొక్క ప్రకటన శక్తి అనేటటువంటిది ద్వితీయానికి సంకేతంగా ఉంటుంది. దాచుకునే ధనము అనుకుంటున్నప్పుడు దాచుకునేటటువంటిది అంతా ధనమే. ధనం ఎప్పటికైనా నిధనమే, పాడు చేసేటటువంటిది. ఎందుకంటే దాచుకున్నాము అని చెప్పేసి అంటే నీకు ఉపయోగపడట్లేదు అని అర్థం. ఏదైనా సరే నాకు ఉపకరించేటటువంటి నా శరీర సాధనం నాకు కావాలి, కానీ నాకు ఉపకరించింది నాకు అనవసరం. నా శరీరంలో కొవ్వు పెంచుకున్నాను అనుకోండి, కొవ్వు ఎప్పటికీ ఉపయోగపడదు. కొవ్వును కరిగిస్తే శరీరానికి ఉపయోగపడుతుంది. కొవ్వు కరిగే అవకాశం లేనటువంటి దాచుకున్నాను అనుకోండి, శరీరం దృఢంగా బాగా లాభ తయారవుతుంది తప్ప ఇదంతా నేను దాచుకున్నది. ఈ దాచుకున్నది పోతుందేమో అని భయం ఎప్పటికైనా సరే నాకు. ఎవరైనా సరే ఆలోచించే విధానం ఏంటంటే ఇది నేను దాచుకున్నాను, నేనుగా దాచుకున్నాను, ఇది దాచుకుని పోతుందేమో, దాచుకున్నది పోతుందేమో అని చెప్పేసి దానికోసం అనేక లక్షణాలు తెస్తూ కూర్చుంటాను. తెచ్చుకున్న ధనం దాచుకుంటున్నప్పుడు అనేక రకాల సెల్ఫ్లో పెట్టుకుని దాచుకోవట్లేదు అంతా. ఈ దాచుకునే విధానం అంతా పోగొట్టుకుంటాము భయంతో దాని చుట్టూ జీవితం తాగడం మొదలుపెట్టేటటువంటి దీంట్లో ఉంటుంది. అనుకోకుండా వృషభంలో కూడా ఇదే తత్వం ఉంటుంది. ధనం, వాక్ ప్రకటన శక్తి. ప్రకటన శక్తి దేనికోసం? నలుగురు మంచివాళ్ళని చేసుకోవాలి కదా. నలుగురు మంచివాళ్ళని చేసుకోవాలనుకుంటే దేని సాధ్యం అవుతుంది అంటే చక్కగా మాట్లాడటం అనేటటువంటి ఒక కళ. బాగా మాట్లాడగలిగినప్పుడు మాత్రమే ఆ మాటకు విలువ ఏర్పడుతుంది. మాటల వల్లనే అనేక రకాల సౌఖ్యాలు వస్తాయని, మాటల వల్లనే అనేక రకాల ఇబ్బందులు వస్తాయని చెప్పేసి అనేక రకాలైనటువంటి మనకు నీతి వాక్యాలు ఏర్పడుతూ ఉంటాయి. అనేక ఏదైనా సరే మనకు ఎదుటి వాడితోని మనకు భావన ఒకటి ఏర్పడాలనేటప్పుడు రెండే మొట్టమొదటి అంశాలు. మొట్టమొదటి దృక్కు, 2 వాక్కు. చూడటం, ఎదుటి వాడిని చూసే సందర్భంలోనే కళ్ళతోనే నవ్వచ్చు. అదేవిధంగా మాటతోని పలకరించే విధానంలోనే ఆనందాన్ని ఇవ్వచ్చు. ఈ 2 భావ ప్రకటనకు సంకేతాలు మొట్టమొదటి. ఆ తర్వాత మిగిలినటువంటి పనులు ఏమైనా సరే, ఇద్దరు భార్యాభర్తలైనా సరే, భార్యాభర్తల మధ్యలో కూడా మొట్టమొదటి చూపు మాటతోనే సగం అయిపోతుంటాయి అన్ని రకాలైనటువంటి భావనలు. ఆ తర్వాత మిగిలినటువంటి పనులన్నీ కూడా ఒక స్నేహితుల మధ్యలోనే సరే పలకరింపు అన్నప్పుడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా చిన్న కళ్ళతో చూసుకుంటే చాలు. అందుకే రాయపూడి సుబ్బారావు లాంటి కవులు అంటుంటారు, అమరిని శృంగారం అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టే సందర్భంలో కూడా ఇద్దరు స్నేహితులు ఒక దగ్గర ఉండేటట్టయితే వాళ్ళలో శృంగారాన్ని చూడక్కర్లేదు. ఆయన కనులను ఉండరులు చూచుకునుట కన్నా మనసుల అన్యోన్యలు కొనుట కన్నా కొసరి ఏమోయి అని పిలుచుకొనుట కన్నా చెరులకు ఇంకేమి కావాలని సపోడా అంటుంటాడు. ఒకసారి ఏమోయి అని పిలుచుకోవటం మాట, బాగున్నావా, ఎట్లా ఉన్నా అని చెప్పేసి అనే విధానం. అక్కడ ఉండే సందర్భాన్ని బట్టి, వేగాన్ని బట్టి అక్కడ ఉండే సెకండ్ కూడా పలకరించి కూడా తెలిసిపోతుంటుంది. ఎంత పెద్ద ప్రధానమంత్రి కానీ, ఎంత పెద్ద రాష్ట్రపతి కానీ, ఎవరైనా సరే చూసే విధానాన్ని బట్టి నన్ను ఐడెంటిఫై చేశాడు, ఐడెంటిఫై చేయలేదనే విషయం తెలిసిపోతుంటుంది. మాటను బట్టి ఇంకొంచెం తెలిసిపోతుంటుంది. అందుకని ఈ వాక్ ప్రకటన శక్తి అనేటటువంటిది స్పష్టంగా ఏర్పడేటటువంటి దాంట్లో వృషభ రాశి వరకు చక్కటి వాక్ ప్రకటన శక్తి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ద్వితీయం లోపల వాక్ ప్రకటన శక్తి ఉంది. సరే, ఇతరమైన గ్రహాలు అన్ని ఉండేటువంటి సందర్భం లోపల దాని యొక్క విధానం ఎట్లా మారుతుంది అనేది మనం వరుసలో అధ్యయనం చేస్తూ వెళ్తాం. కానీ సాధారణంగా చక్కని వాక్ ప్రకటన శక్తి అనేది దీంట్లో కనపడుతూ ఉండేటువంటి విధానం. ధనము, వాక్కు, ఈ నిల్వధనము, వాక్కు అనేటటువంటిది ముఖ్యం మనం దీంట్లో ఉండేటువంటి అంశాలు. కుటుంబం అనేటటువంటిది మరొక ప్రత్యేకమైన విషయం. కుటుంబం ఎవరు తయారు చేసుకుంటుంది? నేను దాచుకున్నది కదా. ఒకవైపు నుంచి ఆలోచన చేసేటట్టయితే నాకు కనిపించే కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది? నా కర్మల ప్రకారం వచ్చింది. ఈ కుటుంబంలోనే నేను ఎందుకు పుట్టి ఉండాలి? ఈ కుటుంబానికి మూలం ఏమై ఉంటుంది? ఈ ఇంట్లో నేను పుట్టడానికి కావాల్సిన హేతు ఏమై ఉంటుంది? ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులకు నేను మంచో చెడో చేస్తుంటాను కాబట్టి ఆ వ్యక్తులే
నాకు స్నేహాన్ని ప్రేమను పంచడానికి కొంతమంది ఉన్నారో అదే వ్యక్తులు నా వెంటబడి ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళందరూ నా చుట్టూ ఉండటం అనేది నా కర్మనా వాళ్ళ కర్మనా? కాబట్టి నేను కేంద్రంగా కనుక ఆలోచన చేస్తే నా కుటుంబం అంతా నా చుట్టూ నేను సంపాదించుకున్నటువంటి ధనం. కాబట్టి ఇది సమస్య. ఎందుకు అంటే అది పెంచుకుంటున్నా ఒక వల లోపల ఇముడుతున్నట్టు ఎంతసేపు. కుటుంబంలో ఉంటూ కుటుంబాతీతంగా బతకడం అనేటటువంటిది ఆధ్యాత్మిక జీవితం. లోకంలోనే ఉంటూ లోక వ్యవహారంలోనే గడుపుకుంటూ లోకంలో అన్ని పనులు చేసుకుంటూ లోపల లోకాన్ని లేకుండా చేసుకోవడం అనేటటువంటిది ఆధ్యాత్మిక సాధనకు సంకేతం. ఈ రాశి వాళ్ళకి సంబంధించిన విషయంలో కూడా ఇవన్నీ కూడా కుటుంబ భావంలో ఎక్కువగా ఉంటుంటాయి. కుటుంబ బాధ్యతలు బరువులు మోయడానికి వాటికి వీటికి సిద్ధంగా ఉంటుంటారు. కాబట్టి ద్వితీయంలో సహజ భావంలో కుటుంబం ఉండటం అనేటటువంటిది వీళ్ళకి అనుకోకుండా అన్వయం అయిపోతూ ఉంటుంది. కుటుంబ వ్యవస్థ బాగా పెంచుకోవడం, అందరినీ చక్కగా చూసుకుంటూ ఉండటం, వాళ్ళందరితో ఆనందంగా కూడా ఒక భోగ జీవితాన్ని వెళ్ళే ప్రయత్నం చేయడం. 3 రకాల అంశాలు ప్రత్యేకంగా చెప్తుంటారు లోకంలో. ఏమిటంటే తమకు ఒక 100 మంది పరిచయం ఉండేటట్టయితే ఆ 100 మంది నాకు ఉపయోగపడట్లేదని ఏడుస్తూ కూర్చుని తత్వాలు వాళ్ళు ఉంటాడు. నేను వాళ్ళకి అప్పుడు ఉపయోగపడ్డాను, ఇప్పుడు ఉపయోగపడ్డాను, నాకు అట్లా చేశాను ఇట్లా చేశాను, అయినా కానీ నాకు వాటి ఉపయోగపడట్లేదు అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంటారు. జీవితం మొత్తం అదే. వీళ్ళంతా మనకు ఆధ్యాత్మిక జీవిత రీత్యా లేదా యోగ శాస్త్ర రీత్యా రోగులు అని పేరు చెప్తూ ఉంటారు. వీళ్ళంతా అంతే, ఇప్పుడు మానసిక రోగులు. ఎప్పటికీ ఎవరైనా సరే తనకు ఉపయోగపడాలని కోరుకుంటూ వాళ్ళు ఉపయోగపడట్లేదని ఏడుస్తుంటారు. వీళ్ళు చేయాల్సిన పని ఎట్లా అవుతుంది, వీళ్ళకి బాధ్యత అవుతుంది, అవతల వాడికి అది ఆనందం అవుతుంది. ఇక కుటుంబముతోని కలిపి కాస్త ఉన్న 10 మందితోనైనా సరే నేను ఎంజాయ్ చేస్తున్నాను అనుకునేవాడు ఇంకొక ఉంటాడు, వాడు భోగి. ఇదే జీవితం, ఈ ఆనందం, ఈ సౌఖ్యాలు, ఈ వీటితో పడిపోయి దీంట్లోనే ఉండిపోతుంటాడు. ఇక ఈ 2 దాటి ఈ కుటుంబం నాకు ఎట్లాగూ ఉంది, తప్పదు, ఇది బాధ్యత, బరువు, పూర్వజన్మలో నేను చేసుకున్నటువంటి మంచి చెడులకు నా చుట్టూ వీళ్ళు ఏర్పడ్డారు. వీళ్ళని మళ్ళీ పూసుకుంటూ కూర్చున్నానా ఇంకా మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి. కాబట్టి వీళ్ళ ముద్ర నా జీవితం మీద పడకుండా వీళ్ళని కేవలం ఒక బాధ్యత లాగా మనం చూడాల్సిన విధానం ఎంతవరకు అంతవరకే చూసి ఈ లోకంలో ఈ 10 మంది కాక కొన్ని లక్షల మంది ఉన్నారు, అటువైపు నా దృష్టి పెడతాము అని చెప్పేసి అనుకునేటువంటి విధానం, ఈ ప్రకృతి మీద, ఈ ప్రపంచం మీద, ఈ దేవుని మీద పెట్టుకునేటువంటి విధానం మరొకటి చేస్తాడు వీడు యోగి. యోగానికి భోగానికి రోగానికి తేడా. 99% మన దగ్గర మన వాడు యోగులే పడతారు. కారణం ఏంటంటే ఇదే యుడుపు ఈ కుటుంబంతో. నేను నీకు చేశాను, నువ్వు నాకు చేశావు. ఎంతసేపుకి పరస్పర ఆదాన ప్రదానాలే జీవితం తప్ప ఆనందమైన జీవితం లేదు. అందుకని ద్వితీయ భావంలో చూసే సందర్భంలో కూడా ధనం, వాక్కు, కుటుంబం ఇవన్నీ కనపడటం తర్వాత శిక్షుకారకత్వం కూడా చెప్పబడింది. కంటి చూపు, కంటి వ్యవహారం కూడా. ఇక్కడ కళ్ళు అని కాదు, ఇక్కడ దృష్టి, చూసే విధానం. కళ్ళు ఉండడం అనేటటువంటి ఒక ఇన్స్ట్రుమెంటే. మనస్సు కంటి దగ్గర పెట్టినప్పుడు మాత్రమే ఎదుటివాడు ఎక్కడున్నాడు, ఏ విధంగా ఉంటున్నాడు అనే విషయంలో ఒక స్పష్టత మనకు ఏర్పడుతుంది. కాబట్టి దృష్టి ముఖ్యమైనటువంటిది. కాబట్టి వృషభం వాడు తాను చూసేటటువంటి తన అర్థాలను లోకాన్ని చూస్తూ ఉంటుంటాడు. తన అర్థాలు ఇంటుంటూ ఉన్నాయంటే ఇంతసేపు మనం చూసుకునేవి అర్థాలు ఉన్నాయి. తనకంటూ ఒక సుఖము, ప్రశాంతత, తనకు కావాల్సినటువంటి ఆనందాలు, వీటికి ఒక అర్థం ఉంది. ఆ అర్థం ప్రకారం చూస్తుంటాడు. అయితే వేరు లగ్నాలు ఉంటున్న సందర్భంలో కూడా వేరు రకాలుగా మనం చెప్పేస్తాం. కానీ ఈ భావంలో ప్రస్తుతం సహజ భావరీత్యా ద్వితీయం యొక్క లక్షణాలు మనం వృషభ రాశిలో అన్వయం చేస్తున్నాం. కాబట్టి వృషభ రాశి వాడికి ద్వితీయ భావ లక్షణాలు చాలా వరకు సరిపోతుంటాయి. అందుకని ద్వితీయ భావము అనేటటువంటిది కూడా వృషభం మీద చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఈ రకంగా మనం గమనించేటట్టయితే మనము 6 రకాలైనటువంటి విశ్లేషణలో కూడా వృషభ రాశిని గమనించేటటువంటి సంప్రదాయం మనకు ఏర్పడుతుంది. ఒకటి శరీరాశి, రెండవది స్థిర రాశి, మూడవది భూతత్వ రాశి, నాలుగవది పేరులో వృషభం అని ఉండటం, ఐదవది అధిపతి శుక్రుడు కావడం, ఆరవది సహజ భావం నుంచి వృషభం ద్వితీయ భావం కావడం. ఈ రకంగా 6 యొక్క కలయికతో కూడుకున్నటువంటి ఒక విశ్లేషణ వృషభ రాశిలో ఉంటుంది. దీంట్లో ఉండే గ్రహాలను బట్టి మళ్ళీ మారిపోవడం, దీన్ని చూసే గ్రహాలను బట్టి దీని యొక్క ఫలితాలు మారిపోవడం అనేటటువంటిది మనం వరుసలో అధ్యయనం చేసే అంశం. కానీ ఒక లగ్నం యొక్క లక్షణాలు తెలుసుకోవాలంటే మాత్రం ఇన్ని వివరాలు స్పష్టంగా నేర్చుకుని ఉండాల్సిందే.